శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబర్ 28 నుంచి జనవరి 3వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, ఈ వార ప్రారంభం వృషభ రాశి వారికి చాలా ఉత్సాహకరంగా ప్రారంభం అవడం జరుగుతుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయం మీకు రాబోయే 2026లో మంచి భవిష్యత్తుకి మార్గం అవడం జరుగుతుంది. ముఖ్యంగా మీ సర్కిల్లో విదేశంలో కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ తోడబుట్టిన వారు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ మీకు ఒక వ్యాపార అవకాశాన్ని వాళ్ళు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ధనాన్ని ఇన్వెస్ట్ చేస్తారు, మీరు కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. దానికి తగినటువంటి సాంకేతిక సహకారం అంతా కూడా వాళ్ళు మీకు సహకరించడం, ఈ విధమైన ఒప్పందం ఈ వారంలో దాని చర్చలు అవి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా కాలంగా మీకు దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు, మిత్రులు ఈ వారం మీతో కలుసుకొని మీరు ఇచ్చే ఆతిథ్యాన్ని వాళ్ళు సేకరించి వారు కొన్ని మీకు ప్రామిసులు చేయడం జరుగుతూ ఉంటుంది. కొంత ఇన్వెస్ట్మెంట్ కూడా మీకు మీ వ్యాపార వృద్ధికి వాళ్ళు సహకరించడం జరుగుతుంది. ఇదే సమయంలో మీరు మీ తల్లిదండ్రుల గురించి, మీ యొక్క కుటుంబ సభ్యుల గురించి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ఏదో చదివించడం కానీ, వారికి ఏదైనా ఉద్యోగం ఇప్పించడం కానీ జరిగే అవకాశం ఉంది. లేని పక్షంలో మీ పరిచయం ఉన్నటువంటి మీ స్నేహితులకో, వాళ్ళ పిల్లలకో ఏదో విధంగా వాళ్ళని స్థిరపరిచే ప్రయత్నంలో వాళ్ళని ఎక్కడో అక్కడ ఉద్యోగం పెట్టి వారికి ఒక ఆదాయం వచ్చే విధంగా చూస్తారు. అలాగే ముఖ్యంగా పేరెంట్స్ విషయంలో బాగా శ్రద్ధ తీసుకొని వారికి కూడా పర్మనెంట్గా ఏదో ఒక సహకారం అందేలాగా వారి జీవనోపాధికి తగిన ఏర్పాట్లు కూడా ఈ సమయంలో మీరు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ వారంలో ఈ కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది ఎవరైతే మీ కుటుంబంలో తొందరగా అంటే వివాహానికి ఎదురు చూస్తున్నారో వారికి ఏదైనా వివాహం చేయడం కానీ, ముఖ్యంగా స్థిరాస్తి సంబంధించిన విషయాలు, ఆస్తి పంపకాలు ఎవరు ఏది తీసుకోవాలి, లేదంటే కుటుంబం సంబంధించినటువంటి ఏమైనా స్థిరాస్తి ఉంటే వాటిని ఏ విధంగా రిపేర్ చేయించాలా, అమ్మి క్యాష్ చేసుకోవాలనే విషయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కొంతవరకు మీ యొక్క అభిప్రాయమే ఫైనల్గా అవుతూ మీ నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది. లేదంటే మొత్తం మీకున్నటువంటి స్థిరాస్తి మీరు ట్యాకప్ చేయడం కానీ, ఈ విధంగా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో మీ యొక్క కుటుంబ ఆస్తి, ధనం ఈ సంబంధించినటువంటి విషయాల్లో కొంత నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వారంలో మీకు కొంత మనీ కూడా మీ కుటుంబానికి రావడం జరుగుతుంటుంది. అది మీ తండ్రి గారి వల్ల గతంలో మీరు ఎవరికైనా ఇచ్చిన ధనం తిరిగి రావడం, ఒక ప్రైజ్ మనీ లాగా కొంత ధనం రావడం వల్ల ఆ ధనం వినియోగం కోసం కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే చాలా వరకు ఆర్థిక విషయాల్లో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. స్థిరమైన ఆదాయం వచ్చే విధంగా ఒక నిర్ణయం కూడా ఈ వారంలో తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వారంలోనే కొంతవరకు ఏదైనా మీరు దీర్ఘకాలంగా చెల్లించవలసినటువంటి ఇన్కమ్ ట్యాక్స్, సేల్ ట్యాక్స్ లాంటివి కానీ, కొద్ది వ్యాపార పరంగా ఇతరులకి మీరు ఏమైనా పేమెంట్ చేయవలసిన ధనం కానీ చెల్లించవలసి ఉంటుంది. అధికారుల నుంచి ఎక్కువ ఒత్తిడి, అంటే అధికారుల నుంచి అవ్వచ్చు, రుణదాతలను దుఃఖించవచ్చు. అలాగే మీ యొక్క స్థిరాస్తి ఎవరి దగ్గర ఉందో కొంతవరకు మీరు ఎవరికైనా అద్దెకిచ్చున్నా, అందులో ఎవరైనా ఉంటున్నా వాళ్ళ నుంచి కొన్ని ఇబ్బందులు, కొన్ని చికాకులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కొన్ని కోర్టు నోటీసులు కానీ రావడం కానీ, లేదంటే ప్రభుత్వ అధికారులు మిమ్మల్ని ఏదైనా హెచ్చరించడం కానీ, ఈ విధంగా కొంత ఇబ్బంది ఈ వారంలో కనబడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక ప్రాఫిట్ వచ్చినప్పుడు, ఒక మంచి జరిగినప్పుడు ఇతరుల నుంచి వచ్చే విమర్శలు కామన్గా ఉంటుంటాయి. అయితే ఈ వారం కూడా మీకు అటువంటి విమర్శలు, చికాకులు రావడం వల్ల కొన్ని మంచి జరిగినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి. ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకొని ఎంతో కొంత సెటిల్మెంట్ చేసుకోవడం ఉత్తమం తప్ప, ప్రతి చిన్న విషయాన్ని లాంగ్ టర్మ్గా చేసుకొని వాళ్ళతో విభేదాలు పెట్టుకోకుండా మీకు కలిసి వస్తున్నప్పుడు ఏదో కొంత భాగాన్ని వాళ్ళు కూడా ఇచ్చేయడం వల్ల ఆటోమేటిక్గా మీరు కూడా సేఫ్గా ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి టైం మీకు అనుకూలంగా ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద పెళ్లి విషయంలో కూడా, అంటే మీకు కానీ మీ కుటుంబంలో ఒకరికి కానీ కొన్ని పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి కూడా ఈ సమయంలో రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగున్నప్పుడు కూడా అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ కుజ, రవి, శుక్రగ్రహాలు లాంటివి ఉండడం వల్ల ముఖ్యమైన అవసరాలకి ధనం ఇబ్బంది పడిచి రావడం,
అయిపోయింది పని అనుకున్నది చివరి నిమిషంలో వాయిదా పడి అది మొదటికి రావడం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి మొత్తం మీద ఏదైనా ఇంపార్టెంట్ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఒక విధంగా తగిన పరిష్కారం చేసుకుంటే అన్ని వ్యవహారాలు మీకు సజావుగా సాగే అవకాశం ఉంటుంది. ఈ వారం నుంచి మనం 2026వ సంవత్సరంలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంది. అయితే మరి ఈ ఇంగ్లీష్ సంవత్సరం కాబట్టి కొంతవరకు న్యూమరాలజీని కూడా మనం ఉపయోగించుకోవడం మంచిది. 2026లో కేవలం 26 మాత్రమే తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. 2000 కంటిన్యూ అవుతుంటుంది కదా. 26 అన్నప్పుడు సంఖ్య 8 అయింది. అంటే శని యొక్క ప్రభావం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటుందన్నమాట. అందువల్ల అంటే పారిశ్రామిక రంగం వారికి, శ్రామికులకి, కార్మికులకి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. అంటే 8 కూడా ఏ విధంగా ఏర్పడింది? 2, 6 అంటే రెండో సంఖ్య చంద్రుడు కాబట్టి కామన్గా కొంతకాలంగా ఒక 25 సంవత్సరాలుగా స్త్రీల యొక్క హవా కొనసాగుతూ ఉంది. ఎప్పుడైతే 2000 స్టార్ట్ అయిందో అక్కడ నుంచి స్త్రీలదే ఆధిపత్యం వహిస్తున్నారు. 2020 నుంచి అది మరీ ఇంకా ఎక్కువ అవడం వల్ల ఈ పెళ్ళిళ్ళ విషయంలో అన్ని విషయంలో పాపం ప్రస్తుతం స్త్రీలకే ఆధిపత్యం రావడం జరిగింది. ఇంకా ఈ సంవత్సరం కూడా స్త్రీలదే పైచేయిగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే 6వ సంఖ్య 26 కాబట్టి 6 శుక్రుడు సంబంధించింది కాబట్టి సాధారణంగా ఈ వాహనాలు, కార్లు, గోల్డ్, ఇమిటేషన్ ఆర్టికల్స్, ఖరీదైన వస్తువులకి ఎక్కువ ప్రభావం ఉంటుంది. అది ఎక్కువ అమ్మకాలు అవి రావడం వల్ల అంటే ఎక్కువ లగ్జరీ ఐటమ్స్, ఈ గోల్డ్ ఐటమ్స్, అలాగే వాహనాలు ఇవి రేట్లు అవి పెరుగుతుంటే ప్రజలు కూడా ఎక్కువ లగ్జరీ ఐటమ్స్ కొంటూ ధనాన్ని కూడా ఎక్కువ ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఎస్పెషల్లీ 2026వ సంవత్సరంలో సినిమా పరిశ్రమ అన్నది చాలా అభివృద్ధికరంగా ఉంటుంది. చాలా వరకు వాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వవైభవాన్ని పుంజుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు టీవీ, మీడియా కూడా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి అయితే ప్రజలు ధన విషయంలో కొంత జాగ్రత్త పడవలసి ఉంటుంది. అధికమైనటువంటి ధన వ్యయం వల్ల చాలా వరకు ఫైనాన్స్ డెఫిసిట్లో పడుతూ ఉంటారు. దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ 2026 సంవత్సరంలో ముందుగా ఏంటంటే శని భగవానుడిని పూజించుకోవాల్సి ఉంటుంది. దాని కొరకు ఏంటంటే ప్రతి శనివారం వ్రతం కానీ, శనివారం నియమంగా ఉండడం కానీ, మన పూర్వకాలం నుంచి చేసిన శనివారం ఒక పూట ఉండడం, ఆ రోజు నియమంగా ఉండడం, ఈ శనివారం చేసుకొని హనుమాన్ చాలీసా కానీ, విష్ణు సహస్రనామం కానీ ఏదో ఒకటి భగవన్నామ స్మరణ చేసుకోవడం వల్ల మనకి శని భగవానుడు అనుగ్రహిస్తుంటాడు. ముఖ్యంగా ఏంటంటే ఎటువంటి బలహీనతలు లేకుండా నిజాయితీగా సింపుల్ లైఫ్ కోరుకుంటే మాత్రం సింపుల్గా ఎవరైతే జీవిస్తారో వాళ్ళ లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక మామూలుగా శుక్ర భగవానుడు కూడా కాబట్టి లక్ష్మీ అనుగ్రహం కోసం కనకధారా స్తోత్రం, ఈ చంద్రుడు కాబట్టి అంటే టోటల్గా మనం ఏంటంటే మీకు నెలకు ఒక్కసారైనా ప్రత్యేకంగా ఒకరోజు విష్ణు సహస్రనామం, లక్ష్మీ స్తోత్రం 2 కలిపే పుస్తకంలో ఉంటాయి. ఎవరైతే శ్రద్ధగా పారాయణ చేస్తారో వాళ్ళకి కంప్లీట్గా అన్ని సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే వెరీ సింపుల్ రెమెడీ, ఇంకేం కష్టపడక్కర్లేదు. ఆంజనేయ స్వామి ఈ యుగంలో ఆంజనేయ స్వామి ఇచ్చినంత స్పీడ్గా ఎవరు కూడా వరం ఇవ్వరు. మీకు ఏ పని కావాలన్నా, ఏ ప్రయత్నం కావాలన్నా ఆంజనేయ స్వామిని పట్టుకుంటే మాత్రం 2026 శని యొక్క ఆధిపత్యం ఉంటుంది కాబట్టి ఆంజనేయ స్వామి ఇంకా తొందరగా మీకు ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆంజనేయ స్వామి చిన్న టెక్నిక్ ఏంటంటే మీరు ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారు, ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తే శనివారం రోజు ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి సింధూరంతో పూజ చేయించి వడమాల కానీ, స్వామికి ఇష్టమైనటువంటి బాగా పండినటువంటి 5 అరటిపళ్ళు ఇవ్వడం వల్ల ఇలా కొన్ని శనివారం వెళ్తే మీకు ఉద్యోగం అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. ఈ ఉద్యోగం కాకుండా వివాహం అవటం లేదు, వివాహపరంగా సమస్యలు ఉన్నాయి, రుణ బాధలు ఉన్నాయి, అన్నదమ్ముల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్థిరాస్తి గొడవలు ఉన్నాయి, ఏ ఇతర జటిలమైన సమస్య అయినా మంగళవారం రోజు తమలపాకులతో మీరు స్వామికి పూజించడం వల్ల కంప్లీట్గా మీ యొక్క ప్రతి ఒక్క కోరిక నెరవేరడం. అంటే స్వామికి తమలపాకులతో పూజ అంటే తమలపాకులు ఇచ్చి మనం ఒకరికి ఒక పని అప్పచెప్తూ ఉంటాం. ఏదైనా మనం కొత్తగా ఇల్లు కట్టినా ఒక మేస్త్రికి ఎలాగైతే తాంబూలం ఇచ్చి పని అప్పచెప్తుంటామో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో పూజ చేయడం వల్ల మీ యొక్క పని అతి శీఘ్రంగా జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక పెద్ద మొత్తంలో అంటే మనకి చిన్న పని అనుకోండి ఒక 41 తమలపాకులు, కొద్ది పెద్ద అనుకోండి 108 తమలపాకులు, లేదు కొద్ది జటిలమైన పని ఒక 1000 తమలపాకులు అంటే 1108 తమలపాకులతో మీరు ఆంజనేయ స్వామికి పూజ చేయగలిగితే ఈ పని అవదు అని మాత్రం ఖచ్చితంగా ఉండదు. అందువల్ల కంపల్సరీగా మీరు
ఎక్కువగా ఆంజనేయ స్వామి ఏంటంటే యవ్వనంలో ఉన్న వాళ్ళకి, యువకులకి బాగా ఉపయోగపడుతూ ఉంటాడు. అంటే 36 సంవత్సరాలు లేదంటే 45 ఇయర్స్ లోపు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని పూజిస్తూ, ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని పూజించామో ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించగలిగితే, దాంతోపాటు మిగతావి కూడా దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా ఏదో ఒకటి మనం కావాలంటే ఏదో ఒకటి వదులుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా చిన్న నియమం పాటించడం వల్ల 2026 మీకు అద్భుత విజయాలు సాధించడం జరుగుతుంది. స్వస్తి.